హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శనివారం అయితే మేము మా ఏరియాకి దగ్గరలో తిరువెంగడమంగళం అని ఉంది ఏరియా. అక్కడ పెరుమాళ్ గుడి చాలా ఫేమస్. సో ఆ గుడికి అయితే వెళ్ళాము. చాలా పెద్ద గుడి అండి. ఆ గుడి లోపలే వాళ్ళకు దేవునికి కావాల్సిన తోటం లాగా ఉంది. దేవునికి ఏమేమి కావాలో దాంతో పండించుకుంటారు. ఆవులు కూడా ఉన్నాయి, గోశాల మాదిరి. ఇదైతే పెద్ద కొలనండి. దీని తర్వాత ఇది సూక్త హోమం అనేసి పోస్టర్. సూక్త హోమం అంటే లక్ష్మీ పూజ ప్రతి నెల చేస్తారు. మళ్ళీ ఈ నెల అక్టోబర్ 11వ తేదీ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు పెరటాసి నెల కాబట్టి ప్రతి శనివారం విశేష అలంకరణ అయితే నా వెంకటేశ్వర స్వామికి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నది, పెద్ద విగ్రహము. నెక్స్ట్ తాయారమ్మ లక్ష్మీదేవి కూడా చాలా బాగుందండి, విగ్రహము అలంకరణ అన్నీ చాలా బాగుంది. గుడి అయితే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో అయితే ఉంది. ఇది పెరటాసి మాసం విలా పెరటాసి నెలలో స్పెషల్. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ క్యూ ఉన్నింది గుళ్ళో. సో క్యూలో నిలబడుకొని వెంకటేశ్వర స్వామికి మొక్కుని వచ్చాము. ఇక్కడైతే ఆవు ఉంది కదండి, అది గోపూజకి చేసే ఆవు. అందుకని అక్కడైతే గుళ్ళోకి అయితే కట్టారు. మేము గుళ్ళో ఉన్నప్పుడైతే పెద్ద వర్షం పడింది, దమ్మదమ్మని సడన్గా పడిందండి వర్షము. కానీ వర్షం పడినా కూడా భక్తులకైతే ఎటువంటి ఆటంకం లేకుండా పైన షెడ్స్ అంతా ఉండింది. కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేము ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే ఇంకా మేము క్యూలో నిలబడుతున్నాము. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి తాయారమ్మ దర్శనం అయిన తర్వాత ఆంజనేయ స్వామి కోసం అయితే ఇప్పుడు దర్శనం కోసం క్యూ నిలబడుతున్నాము. ఆంజనేయ స్వామి కూడా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఇంకా చెప్పండి, మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. అదే మాదిరి మీరు సిరిసేరికి దగ్గరలో ఉన్నారంటే తప్పకుండా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. నేను లింక్ అయితే గూగుల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.